హెడ్లైన్స్. వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువ చెట్లు పెంచాల్సిన అవసరం ఉందన్న రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. స్వచ్ఛదనం పచ్చదనంతో పేటను పరిశుభ్రం చేయాలన్న మున్సిపల్ చైర్పర్సన్ పెర్మాల అన్నపూర్ణ. ధరణి పెండింగ్ ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 10న ఎస్టీ ఏబిసిడీల వర్గీకరణపైన రౌండ్ టేబుల్ సమావేశం. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమన్న మాదిగ జర్నలిస్టులు పాల్వాయి జానయ్య, కందుకూరి యాదగిరి. నూరు భాషా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఘన సన్మానం. చదువుకు పేదరికం అడ్డురాదన్న ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు. రాష్ట్ర స్థాయిలో 4వ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు నిర్వహించిన పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 4 విద్యార్థులు ఎంపిక. ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టిన ఉపాధ్యాయులు. దేశ అభ్యున్నతి కోసం బీజేపీ పార్టీని మాల మహానాడు గెలిపిస్తే నేడు వర్గీకరణ పేరిట మాకు అన్యాయం చేశారన్న జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి. ప్రత్యేక్ ఫౌండేషన్ సహకారంతో కాలువల పూడికతీత పనులకు మోక్షం. పేద వైశ్య అమ్మాయి పెళ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూత. సీతారాంపురం గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం. కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్బుక్లు, బ్యాగులు పంపిణీ. ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఒక్కరోజు ఉపవాస దీక్ష. చౌటుపల్లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రత్యేక అధికారి గూడ వెంకటేశం. ఎస్సీ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచకపోవడం, ఉన్న చెట్లను నరికివేయడం వంటి కారణాల వల్ల వాతావరణం సమతుల్యాన్ని కాపాడుకోవడంలో విఫలమవుతుందన్నారు. అందువల్ల పచ్చదనాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందని, ఇందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని, మొక్కల పెంపకంలో భాగంగా పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలను పెంచాలని సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని 5 రోజులు మాత్రమే కాకుండా సంవత్సరం పొడవునా నిర్వహించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పరిశుభ్రతతో పాటు మొక్కలు నాటడం, నీటి సంరక్షణ, కట్టాలని నిర్మాణం తదితర అంశాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహించే డ్రై డే ఫ్రైడే కార్యక్రమంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలని అన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, రోడ్లపై నీరు నిల్వ లేకుండా మొరం మట్టితో పూడ్చివేయాలన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఆశా, అంగన్వాడీలతో పాటు అన్ని వర్గాల వారు పాల్గొనాలని, అప్పుడే కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు.
మున్సిపాలిటీలలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను సైతం శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించి ఇంకుడు గుంతలను నిర్మించాలని, మున్సిపాలిటీలలో ఈజీఎస్ కింద ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు. స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం ప్రాముఖ్యతను వివరిస్తూ విరివిగా మొక్కలు నాటినప్పుడే వాతావరణ సమతుల్యతతో పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ పి వీరేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణేశ్వర గారికి, అట్లాగే జేసీ గారికి, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లందరికీ, కనకదుర్గ టెంపుల్ చైర్మన్ అంజన్న గారికి, పాత్రికేయులకు, విద్యార్థులకు, గ్రామ ప్రముఖులకు, మా అంగన్వాడీ టీచర్స్కు, ఆశా వర్కర్స్కు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ నారాయణేశ్వర గారికి, అట్లాగే జేసీ గారికి, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లందరికీ, కనకదుర్గ టెంపుల్ చైర్మన్ అంజన్న గారికి, పాత్రికేయులకు, విద్యార్థులకు, గ్రామ ప్రముఖులకు, మా అంగన్వాడీ టీచర్స్కు, ఆశా వర్కర్స్కు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందాలనే ఉద్దేశంతో గతంలో విషయం ఉచిత బస్సు ప్రయాణమైన 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అయినది, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, అదే కాకుండా ఆరోగ్య అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందాలనే ఉద్దేశంతో గతంలో విషయం ఉచిత బస్సు ప్రయాణమైన 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అయినది, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, అదే కాకుండా ఆరోగ్య సోమవారం సూర్యాపేట పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సోమవారం సూర్యాపేట పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రభుత్వం పరిగణించి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పరిశుభ్రతకు చిరునామా మహిళలతోనే ప్రతి ఇల్లు శుభ్రపడుతుందని అన్నారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అన్ని వార్డులలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ సిబ్బంది, మెఫ్మా సిబ్బంది కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలన్నారు. సూర్యాపేట పట్టణాన్ని సుందరమైన పరిశుభ్రమైన పచ్చని పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, కౌన్సిలర్ తాహిర్ పాషా, డిఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, టీఎంసీ శ్వేత, హెల్త్ అసిస్టెంట్ సురేష్, బూర సతీష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, జవాన్లు, మెఫ్మా, ఆర్పీలు, ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి చిట్యాలకు వచ్చిన సందర్భంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్తో పాటు ధరణి ఫైళ్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యాలయంలో అన్ని రిజిస్టర్లను క్రమ పద్ధతిలో నిర్వహించాలని, సిబ్బంది సైతం సకాలంలో కార్యాలయానికి హాజరు కావడమే కాకుండా
క్రమ పద్ధతిలో పనిచేయాలని ఆదేశించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి చిట్యాలకు వచ్చిన సందర్భంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్తో పాటు ధరణి ఫైళ్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యాలయంలో అన్ని రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలని, సిబ్బంది సైతం సకాలంలో కార్యాలయానికి హాజరు కావడమే కాకుండా క్రమపద్ధతిలో పనిచేయాలని ఆదేశించారు. ధరణి పెండింగ్ ఫైల్ తక్కువగా ఉన్నందున గట్టిగా పనిచేసి 2-3 రోజుల్లో పెండింగ్ను తగ్గించాలని తహసీల్దార్కి కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన ధరణి కేసులకు సంబంధించి ఎలాంటి కేసులు వస్తున్నాయని, ధరణి సమస్యలపై ప్రజలు కార్యాలయానికి వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రికార్డు గది తనిఖీ చేశారు. కార్యాలయానికి భూముల పని నిమిత్తం వచ్చిన వారితో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కిష్టయ్య తనకు 2 గుంటల భూమి పాసు పుస్తకంలో తక్కువగా వచ్చిందని, ఆ సమస్య పరిష్కార నిమిత్తం వచ్చానని కలెక్టర్కు తెలిపారు. ఇదే మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కె మురళీకృష్ణ పిఓబిలో దరఖాస్తు నిమిత్తం కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట చిట్యాల తహసీల్దార్ కృష్ణానాయక్తో పాటు సిబ్బంది తదితరులు ఉన్నారు. బక్కమంతులగూడెంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 2.50 కోట్ల 33/11 సబ్స్టేషన్ నేడు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం బక్కమంతులగూడెంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విద్యుత్ సబ్స్టేషన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం బక్కమంతులగూడెంలో సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బక్కమంతులగూడెం 2,50,33,11 సబ్స్టేషన్ నేడు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. గతంలో తను మంత్రిగా ఉన్న తర్వాత మట్టపల్లిలో 50 కోట్ల రూపాయల ఆంధ్ర తెలంగాణ మధ్య బ్రిడ్జి నిర్మించడం జరిగిందని అన్నారు. హుజూర్ నగర్ నుండి మట్టపల్లి వరకు 80 కోట్ల రూపాయలతో రోడ్లు విస్తీర్ణ పనులు ప్రారంభించడం జరిగిందని, అది వేగవంతంగా పనులు పూర్తవుతుందన్నారు. చౌటపల్లి నుండి మేళ్ల చెరువు వరకు రోడ్డుకు 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, రోడ్డుని అద్భుతంగా తీర్చిదిద్దేలా చేస్తున్నామని అన్నారు. ఎక్కడా కూడా కరెంటుకి ఇబ్బంది లేకుండా అన్ని సబ్స్టేషన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు చేస్తున్నట్లుగా తెలిపారు. 111 కోట్ల రూపాయల నిధులను మట్టంపల్లి మండలానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే చెన్నైపాలెం వద్ద బ్రిడ్జి ఏర్పాటుకు కూడా 11 కోట్లతో బ్రిడ్జి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. ఆ రోడ్డు కొంత ఇబ్బందిగా ఉండే పూర్తి స్థాయిలో ఆ రోడ్డు వేయడానికి చౌటుపల్లి నుంచి మేల చెరువు రోడ్డు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మట్టంపల్లి నుంచి జాన్పాడ్ రోడ్డులో మంచాతండ దగ్గర ఒక హై లెవెల్ బ్రిడ్జికి వర్ధాపురం దగ్గర హై లెవెల్ బ్రిడ్జికి 17 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మొత్తము మట్టంపల్లి మండలానికే R&B డిపార్ట్మెంట్ ద్వారా మరి ఈ 2-3 రోజుల్లో మీకు ఆ జియో కాపీ కూడా మీ అందరికి పంపించడం జరిగింది. మరి అదేవిధంగా మిత్రులు చెప్తున్నారు చెన్నైపాలెం దగ్గర కూడా 11.5 కోట్ల బ్రిడ్జ్ పూర్తిగా 107 కోట్ల రూపాయలు ఈ మట్టంపల్లి మండలానికి R&B డిపార్ట్మెంట్ ద్వారా మంజూరై ఇప్పుడు పనులు మొదలవుతాయి. అదేవిధంగా పెద్దవీడు లిఫ్ట్ కానీ అమరారం లిఫ్ట్ కానీ అన్ని లిఫ్ట్లకు కూడా ఎక్కడెక్కడైతే మరమ్మతులు చేయాల్సి ఉండనో ఆ మరమ్మతు పనులు కూడా పూర్తయినాయి. ఈ రోజు రేపట్లో అన్ని లిఫ్ట్లు కూడా పనిచేయడం మొదలు పెడతాయి. మీకు నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఎక్కడెక్కడైతే చెరువుల మీద ఇంకేమైనా పనులు మిగిలి ఉంటే అదేవిధంగా లిఫ్ట్ల మీద ఏమైనా పనులు మిగిలి ఉన్నా తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా చేయిస్తా అని చెప్పి నేను మనం చేస్తున్నా. ప్రత్యేకంగా నీళ్లుండి లిఫ్ట్
ఈరోజు బక్కమర్తగూడెం సబ్ స్టేషన్ విషయం చాలా కాలం నుంచి పెండింగ్ ఉండేది. మరి గత కొన్ని రోజుల నుంచి మేము శాసనసభలో బిజీగా ఉంటుంది. శాసనసభ అయిపోయిన వెంటనే నేనే ఈ బక్కమర్తగూడెం సబ్ స్టేషన్ పనులు మొదలుపెట్టే ఆలోచన చేసి అలా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీగరు చెన్నైపాలెం సబ్ స్టేషన్ కానీ, ఎన్సిఎల్ సబ్ స్టేషన్ కానీ, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇంకేమేమి పనులు చేయాలనో అంటే మీ పరిధిలో ఉన్నాయి మీరు చేయండి, మీ పరిధి దాటిని నాకు ఇంటిమేషన్ చేయండి. తప్పనిసరిగా అన్నీ కూడా ఒక ఫాస్ట్ ట్రాక్లో వేగవంతంగా పూర్తి చేయడానికి అదేవిధంగా ఈరోజు నిజంగా మట్టంపల్లి మండలానికి ఒక పర్వదినం. మీ అందరికీ తెలుసు, నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు కృష్ణానదిపై మట్టంపల్లి దగ్గర 50 కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేయించడం జరిగింది. ఈరోజు హుజూర్ నగర్ నుంచి మట్టంపల్లి వరకు ఎక్కడ హుజూర్ నగర్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి 80 కోట్ల రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అంటే ఇది 10 మీటర్ల వెడల్పు ఉంటుంది రోడ్డు. ఇప్పుడు మీరు ఏదైతే నేరేడుచెర్ల నుంచి హుజూర్ నగర్ నుంచి క్వాడ్ రోడ్ చూసినారో ఆ లెవెల్ రోడ్ ఉంటుంది. అదేవిధంగా విలేజ్ పోర్షన్ అంతా డివైడరు బ్యూటిఫికేషన్ ఉంటుంది. హుజూర్ నగర్ మట్టపల్లికి 80 కోట్ల డబుల్ రోడ్డు మంజూరు చేసిన విషయం తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ, తెలంగాణ ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ నెల 10వ తేదీన జరిగే ఎస్టీ ఏబిసిడి వర్గీకరణ పైన రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించిన తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ పోస్టర్ను నల్గొండ పట్టణంలో ఎన్జీ కళాశాల ముందు డాక్టర్ జగ్జీవన్ రావు విగ్రహం దగ్గర ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ, తెలంగాణ ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల 10వ తేదీన జరిగే ఎస్టీ ఏబిసిడీల వర్గీకరణపైన రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించిన తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ పోస్టర్ని నల్గొండ పట్టణంలో ఎన్జీ కాలేజ్ ముందు డాక్టర్ జగ్జీవన్ రావు విగ్రహం దగ్గర ఆవిష్కరించడం జరిగినది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణలో అన్ని జిల్లాల ఉద్యోగులు, మేధావులు పాల్గొనాలని రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్రాక్ష నరసింహ, టీఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మారపాక నరేందర్, రుద్రాక్ష ఏడుకొండలు, నల్గొండ ఉపాధ్యక్షుడు కోనేటి అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ ఈరోజు నల్గొండ పట్టణంలో బాబు జగ్జీవన్ రావు విగ్రహం దగ్గర రేపు 10వ తారీఖు నాడు జరగబోయే ఆదివాసీ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణ పైన రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పాంప్లెట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ ఎరుకల సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ హాజరు కావాలని చెప్పేసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కోనేటి పిలుపునిస్తున్నాము. అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ పైన, వర్గీకరణ పైన స్పష్టమైన సుప్రీంకోర్టు ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పేసి వాటిపైన విధి విధానాలపైన రేపు 10వ తారీఖు నాడు హైదరాబాద్ రౌండ్ టేబుల్ సమావేశం కాబట్టి అందరూ హాజరు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏదైతే 30 సంవత్సరాలుగా అవిశ్రాంత పోరాటం చేసి విజయం సాధించిన మహాజననేత మందకృష్ణకు రుణపడి ఉంటామని సూర్యాపేట మాదిగ జర్నలిస్టులు పాల్వాయి జానయ్య, కందుకూరి యాదగిరులు వెల్లడించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మిర్చి యార్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మిర్చి యార్డ్లో ఏర్పాటు చేసిన మాదిగల జర్నలిస్టుల సమావేశంలో మాదిగ జర్నలిస్టులు పాల్వే జానయ్య, కందుకూరి యాదగిరిలు మాట్లాడుతూ అనుచిత వేతనం నుండి అణగారిన స్థాయిలో నుండి నిస్సహాయ స్థితిలో నుండి నిమ్మ జాతీయులు దళిత జాతీయులు శాసించే స్థాయికి పరిపాలించే స్థాయికి ఎదగాలని కోరుకున్న భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను ఆదర్శంగా తీసుకొని తమ జాతి వర్గీయులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సంకల్పించారు. ఎస్సీలలో ఒక మార్గం మాత్రమే అభివృద్ధి చెందుతూ మిగిలిన వర్గాలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితిని గమనించి 1994లో ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని చేపట్టిన మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగకు అదేవిధంగా వర్గీకరణ చేపట్టాలని కోరుతూ పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాదిగల అభ్యున్నతి కోసం గత 30 సంవత్సరాలుగా మొక్కవోని దీక్షతో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు దీక్షలు చేసిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కిందని అన్నారు. మందకృష్ణ మరో అభినవ అంబేద్కర్గా వారు కొనియాడారు. ఏబిసిడి వర్గీకరణ చేయడం ద్వారా ఎస్సీలలో అన్ని జాతుల వారికి సమన్వయం జరుగుతుందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రతి ఇంట్లో పెట్టుకున్నట్లుగానే మందకృష్ణ మాదిగ చిత్రపటాన్ని ప్రతి మాదిగ ఇంట్లో ఏర్పాటు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రూతర్ భిక్షం, కందుల నాగరాజు, మామిడి శంకర్, నందిపాటి సైదులు, గుడిపూరి ప్రభాకర్, ఏర్పుల ప్రవీణ్, సూర్యారపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 1వ తేదీన సుప్రీంకోర్టు మాదిగల వర్గీకరణను అమలు చేసుకోవచ్చనే తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడం అభినందనీయం, కృతజ్ఞతలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాన్యులు మహాజన నేత శ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా ముక్కోటి దీక్షతో వర్గీకరణకు పోరాటం చేసి నేడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వర్గీకరణను అమలు చేసే అంశానికి కృషి చేసిన ఆ మహాజన నేతకు అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చన్న తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గౌరవ నిండు సభలో అసెంబ్లీ వేదికగా ఏబిసిడి వర్గీకరణను నేను అమలు చేస్తానని చెప్పడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే అసెంబ్లీ సాక్షిగా జాబ్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబ్ కార్డులో ఇప్పటి నుండే వర్గీకరణను అమలు చేస్తానని చెప్పి మాదిగలకు అండగా నిలబడిన ముఖ్యమంత్రికి మా మాదిగ జర్నలిస్టు సోదరుల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాదిగ జర్నలిస్టుల ఐక్యత, జిల్లాలే మాదిగ జర్నలిస్టుల ఐక్యత, జిల్లాలే మాదిగ జర్నలిస్టుల ఐక్యత. జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్. గత 30 సంవత్సరాలుగా మరి ఎస్సీలు ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే మా జీవితాల్లో ఒక వెలుగు వస్తుంది, ఒక ఉద్యోగ మరి వెలుగు వస్తుంది. ప్రతి మాదిగల కుటుంబాలలో ఒక మరి సంతోషం వెల్లివిరుస్తుంది అనే ఒక గొప్ప ఆలోచన కలిగి, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి 1994లో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆనాడు కొంతమందితోటి స్వల్ప సంఖ్యతోటి ప్రారంభించిన ఉద్యమం ఈనాడు దేశవ్యాప్తంగా మరి విస్తరించి సుప్రీంకోర్టు కూడా స్పందించేటటువంటి సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ సెంటర్లో A to Z టైర్ షాప్ వద్ద సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డికి, సూర్యాపేట పబ్లిక్ క్లబ్ కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన వేణారెడ్డికి
నూరు భాషా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా నూరు భాషా సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మీరా మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ సెంటర్లో A to Z టైర్ షాప్ వద్ద సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డికి, సూర్యాపేట పబ్లిక్ క్లబ్ కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన వేనారెడ్డికి నూరు భాషా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా నూరు భాషా సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మీరా మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వేనారెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేసి పూలమాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. మా సంఘానికి సహకరించి ఎల్లవేళలా మమ్మల్ని ఆదుకుంటున్న మా ప్రియతమ నాయకులు వేనారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూరు భాషా సంఘం నాయకులు షేక్ సైదా కాసిం, MD అఖిల్ భాయ్, ముజీబ్, MD రహమతుల్లా, సయ్యద్ ముస్తఫా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అమ్జద్ అలీ, అయూబ్ ఖాన్, చెంచల శ్రీనివాస్ నాయుడు, కోడి సైదులు యాదవ్, బాలు గౌడ్, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలు వేసుకోవాలి బాగా కాలువ నిలబడేది. ओके भाई जरा पीछे आसिम भाई बैठो अबू बैठो बैठो पापा भाईजान भैया ना मुसाफा था इधर अंकल ఇటీవల TGSP ప్రకటించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఫలితాలలో కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామానికి చెందిన చిలుకూరి ఐశ్వర్య సివిల్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈమె చండూరు గాంధీజీ విద్యా సంస్థలలో 10వ తరగతి వరకు చదివింది. ఏఈ ఉద్యోగం సాధించినందుకు గాను సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ట్రాస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు ఐశ్వర్యను శాలువాతో జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల TGPSC ప్రకటించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఫలితాలలో కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామానికి చెందిన చిలుకూరు ఐశ్వర్య సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈమె చండూరు గాంధీజీ విద్యా సంస్థలలో 10వ తరగతి వరకు చదివింది. ఏఈఈ ఉద్యోగం సాధించినందుకు గాను సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు ఐశ్వర్యను శాలువాను కప్పి జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ 10వ తరగతి వరకు గాంధీజీ పాఠశాలలో చదువుకొని ఇంటర్ నల్గొండ ప్రగతి జూనియర్ కళాశాలలోను VNIT నాగపూర్లో బీటెక్ పూర్తి చేసిందని, ఆగస్టు 2వ తేదీన ప్రకటించిన ఏఈఈ ఉద్యోగ పోటీ పరీక్ష ఫలితాలలో సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగానికి ఎంపికైనదని తెలిపారు. చిలుకూరు ఐశ్వర్య తండ్రి చేనేత కార్మికుడని, తాను కష్టపడి కూతుర్ని చదివించారని, ఆమె చదువుకు పేదరికం అడ్డు రాలేదని, ఐశ్వర్యను ఆదర్శంగా తీసుకొని పిల్లలందరూ కష్టపడి చదవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, తండ్రి చిలుకూరు వెంకటేశం, పులిపాటి రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Me here and felicitating and I thank you my teachers for making my journey so successful, and I thank my parents and my family, my relatives and my friends who made my journey so successful, and I am very proud to be Gandhi School student. Here the knowledge we acquire is the foundation for our success. In 10th I got 9.7 marks, and in inter I got free education because of sirs and my knowledge, and I got seat in VNIT Nagpur, which is National Institute, one of the great institute in India. Now I got AWE Assistant Executive Engineer job in Panchayat Raj and Rural Development Department, and all the best for your career. ఈరోజు చాలా సంతోషించవలసినటువంటి రోజు. ఎప్పుడైనా ప్రేయర్ పెడితే ఏదన్నా మాట్లాడినప్పుడు, ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మీలో కూర్చున్నటువంటి అమ్మాయి, మీలాగా కూర్చున్నటువంటి అమ్మాయి, బహుశా ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఐశ్వర్య చదివేటప్పుడు ఫస్ట్ క్లాస్ ఉండొచ్చు, అంతేనా? ఐడియా ఉందా? ఐశ్వర్య లేదు, మీరు చిన్నగా ఉన్నారు కాబట్టి లేదు. మరి మన పాఠశాలలో చిన్నప్పటి నుండి మన స్కూల్లోనే చదివి 2013-14 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకుంది. 9.7 మార్క్స్ ఇక్కడ సాధించడం జరిగింది. మరి 9.7 వచ్చినా కూడా ఆ రోజు ప్రగతి కాలేజ్ వాళ్ళని రిక్వెస్ట్ చేశా, అమ్మాయి చాలా క్లెవరు, యాక్చువల్గా 10/10 మార్క్స్ రావాల్సినటువంటి క్యాండిడేటు, మీ కాలేజీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది, అమ్మాయిని మీరు ఫ్రీ సీట్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి, ఫ్రీ సీటే కదా, నాకైతే ఐడియా ఉంది ఫ్రీ సీట్ అని, రైట్, మేమే రిక్వెస్ట్ చేసేసి మనము స్కూల్ తరపున ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి టాలెంట్ ఉన్నటువంటి అమ్మాయి, మీరు ఫ్రీ సీట్ ఇవ్వండి, మీ కాలేజీకి ఖచ్చితంగా పేరు ప్రతిష్టలు తీసుకొస్తుందని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ మొత్తం కూడా ఫ్రీ సీటే, ప్రగతి కాలేజ్ నల్గొండలో. ఇంటర్మీడియట్ ఫ్రీ సీట్ అయిపోయిన తర్వాత తదుపరి VNIT నాగపూర్, చాలా ఫేమస్ కాలేజ్, ఇండియాలోనే నాగపూర్లో చాలా ఫేమస్ కాలేజీలో ఆమె ఇంజనీరింగ్ చేయడం. మరి తదుపరి గవర్నమెంట్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అంటే ఇది మామూలు జాబ్ కాదమ్మా, జాబ్ అంటే ఏదో మామూలు జాబ్ అనుకుంటాం. గ్రూప్ 1 క్యాడర్ అంటే మనకు కలెక్టర్లు, IAS, IPS ఉండే క్యాడర్లో ఉన్నటువంటి జాబ్. అటువంటి ఒక మంచి జాబ్కు ఈరోజు సెలెక్ట్ కావడం నిజంగా గర్వకారణం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్లో స్టాండర్డ్గా ఉండి, బేసిక్స్ మొత్తం కూడా స్కూల్లో స్టాండర్డ్గా ఉంటేనే స్కూల్లోనే స్టార్ట్ అవుతుంది కెరియర్ అనేది. స్కూల్ లెవెల్లో బాగాలేకపోతే, స్కూల్లో స్టాండర్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే ఫ్యూచర్లో ఇంటర్మీడియట్లో కానీ మనకు ఇంజనీరింగ్ కానీ పర్ఫెక్ట్గా చేయాలనే నాలెడ్జ్ మాత్రం స్కూల్ స్థాయిలోనే ఉంటుంది. మరి ఈ విధంగా తయారు చేయడంలో గాంధీజీ స్కూల్ టీచర్స్ పాత్ర కూడా ఉంది. మరి టీచర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇదే ఉత్సాహంతో టీచర్లందరూ కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి సన్మానాలు చాలామందిని చేయాలి. మనం ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్ని కూడా ఇంకొక 10 ఇయర్స్లో మీరంతా ఇక్కడికి వచ్చేసి ఈ చైర్లో, స్టేజ్ మీద చైర్లో సన్మానాలు పొందాలి.
ఈరోజు అమ్మాయిని తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే మీకు అందరు కూడా ఇన్స్పిరేషన్ కావాలి. మనకు పాఠశాల స్థాయిలోనే మరి బాగా చదివి కష్టపడి మిమ్మల్ని అందరూ కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆమె చెప్పినటువంటి మాటలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ కలిగించాలని తీసుకొచ్చాం. ఇక్కడ చూడే వాళ్ళ నాన్నగారు పద్మశాలి కుటుంబంలో ఉండి టైలర్ వృత్తిలో ఉండి టైలరింగ్ చేసుకుంటూ కాలేజీలో కానీ స్కూల్లో కానీ రిక్వెస్ట్ చేసి అమ్మాయి మా పిల్లల చదువు చాలా బాగుంటుంది సార్, మీరు ఫీజులు కొంత తగ్గియండి, గవర్నమెంట్ స్కూల్ మాకు డబ్బులు లేవు, ఫీజులు కట్టేంత స్తోమత లేదు, మీ దగ్గర చదివించాలంటే డబ్బులు కావాలి, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకున్న టాలెంట్ బట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే చదివించలేకపోతున్నా అని చెప్పేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి కొంత ఫీజులు తగ్గించుకొని, సరే వాళ్ళ బాధలు చూసి అమ్మాయి టాలెంట్ చూసి మేము కూడా ఫీజులు తగ్గించి మరి ఆ రోజు ప్రోత్సహించడం జరిగింది. ఆ రోజు గాంధీజీ స్కూల్ అయినా తర్వాత ప్రగతి జూనియర్ కాలేజ్ అయినా ప్రోత్సహిస్తే ఈరోజు మరి ఈ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల ప్రకారం 4వ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కొరకు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎంపికైన అభ్యర్థులు జూలై 12, 14 వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 4వ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు నిర్వహించిన పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఎన్ దీక్షిత, జి మణికుమార్, ఎం భాను ప్రసాద్, ఓ యశ్వంత్ 4 విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె ధనంజయులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల ప్రకారం 4వ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కొరకు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎంపికైన అభ్యర్థులు జూలై 12, 14 వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 4వ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు నిర్వహించిన పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఎస్ దీక్షిత, జి మణికుమార్, ఎం భానుప్రసాద్, ఓ యశ్వంత్ 4 విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె ధనంజయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎంపికైన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ క్రీడా రంగంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో జరగబోయే జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని యాదాద్రి భువనగిరి జిల్లాని అగ్రగామిలో నిలబెడతారని ఆకాంక్షించారు. అంతేకాకుండా వీరికి ప్రోత్సాహం అందించిన వారి తల్లిదండ్రులకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కార్యాలయ సిబ్బంది, యువ కళాకారుడు గణేష్ పాల్గొన్నారు. సోమవారం ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమార్ ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళా సమైక్య సభ్యులు, వివిధ సంఘాల సభ్యులు, వివికేలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై మానవహారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ప్రత్యేకాధికారి, జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడీ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని సత్యన్యూస్తో మాట్లాడారు. సోమవారం ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళా సమాఖ్య సభ్యులు, వివిధ సంఘాల సభ్యులు, విబికేలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై మానవహారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ప్రత్యేక అధికారి, జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడీ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని సత్యన్యూస్తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశానుసారం గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలలో భాగస్వాములై గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం 5 రోజుల పాటు ఆగస్టు 5 నుండి 9వ తేదీ వరకు కొనసాగుతుందని, ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలలో పారిశుద్ధ్యం, త్రాగునీరు, ప్లాంటేషన్, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన మరియు కంపోస్టు తయారీ, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసే విధానం మొదలైన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ప్రత్యేక అధికారి, జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడీ శ్రీనివాసులు,
ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారిణి ఝాన్సీ, నాంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, ఉపాధ్యాయులు కస్తూరిబా గాంధీ పాఠశాల ఎస్ఓ విజయశ్రీ, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎం పుష్పలత, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు, బిరుదోజు యాదమ్మ, సైదా బేగం తదితరులు పాల్గొన్నారు. వేరే చెప్పండి ఇంకా. కార్యక్రమం పచ్చదనం ఆగస్టు 5 నుంచి 9 లోపు జరిగే స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎవరైనా సహాయం చేసిన దాతలు 1,00,000 లోపు చేసిన వారికి ఆగస్టు 15వ తారీఖు గ్రామ పంచాయతీలో సన్మానించబడతారు. 1,00,000 రూపాయలు డొనేట్ చేసిన వారు కలెక్టరేట్లో మన కలెక్టర్ చేతుల మీదుగా మంత్రి గారి చేతుల మీదుగా సన్మానించబడతారు. మరియు వారి యొక్క వివరాలు ఫోటోతో సహా గ్రామ పంచాయతీలో శిలాఫలకం రూపంలో ముద్రించబడతాయి. కాబట్టి గ్రామస్తులు ప్రతి గ్రామంలో మన రాంపల్లి మండలంలో 32 గ్రామ పంచాయతీలోని దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరుతున్నాను. 5వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు స్వచ్ఛదనం అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన నాంపల్లి మండలంలో ఈరోజు స్వచ్ఛదనం పరిశుభ్రత అనే కార్యక్రమం మీద పిల్లలందరితో మరియు మండల లెవెల్లో ఉన్న అధికారులందరితో కూడా టీచర్స్ అందరితో కూడా మనం గ్రామం మొత్తం కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆగస్టు 5 నుంచి 9 చేసే కార్యక్రమాల్లో ప్రతి గ్రామంలో పరిశుభ్రత గురించి, స్వచ్ఛదనం గురించి, తర్వాత వాడకట్ల శుభ్రం చేసేదాని గురించి అందరికీ కూడా వివరంగా తెలియజేయాలని దాంట్లో గ్రామ కమిటీలు, తర్వాత మండల కమిటీలు వారి ద్వారా అందరికీ కూడా సరైన పరిశుభ్రత గురించి తెలియజేసి అవన్నీ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వాడకట్లు సైట్ రైన్స్ కానీ, వాడకట్లు కానీ, గ్రామ పంచాయతీ పరిసరాలు కానీ అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, తర్వాత అక్కడ ఉన్న పాత భవనాలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ యొక్క పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఈ బాధ్యత నుంచి ఎవరు తప్పించుకోకుండా అందరూ నా వంతు కర్తవ్యంగా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేపట్టాలా. డే వైజ్గా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన గ్రామంలో ఉన్నటువంటి షాపులే కానీ అవే కానీ వాళ్ళు ప్లాస్టిక్ను నిషేధం, ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ వాడితే దానిపైన ఇప్పుడు 10వ తారీఖు నుంచి 10,000 ఫైన్ వేయడం జరుగుతుంది. ఇది ప్రజలలో బలంగా పోవాలి. వాడిన వారికి, ఇచ్చేవారికి అందరికీ కూడా ఇది ఒక పనిష్మెంట్ లాగా విధించడం జరుగుతుంది. ఇక నో మోర్ నోటీసెస్ ప్లస్ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వీధి కుక్కలు కూడా ప్రభుత్వం వారు స్టెరిలైజేషన్ చేసి వీటిని నివారించే ప్రోగ్రాం చేపడుతున్నారు. కాబట్టి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించేది ఏంటంటే ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది ఆదేశించారు. అది కూడా ఈ 1 మంత్ లోపల కుక్కల కార్యక్రమం కూడా తీసుకొని వాటన్నిటికీ స్టెరిలైజేషన్ అనేది చేయటకు ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఉన్నటువంటి చెత్త చెదారాన్ని విధిగా తీసేసుకుంటే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఎస్సీ వర్గీకరణ తీర్పు నిరసిస్తూ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లు చేయాలని, అప్పటిదాకా కొట్టివేయాలని కోరారు. మాల మహానాడు రాష్ట్ర స్టేరింగ్ కమిటీ సభ్యులు గోలి సైదులు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు నిరసిస్తూ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ
ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, కులగణనలు చేసిన తర్వాత రిజర్వేషన్లు చేయాలని, అప్పటిదాకా కొట్టివేయాలని కోరారు. మాల మహానాడు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి సైదులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయడాన్ని మాల మహానాడు వ్యతిరేకిస్తుందన్నారు. మాల మహానాడు సభ్యులు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన 30% రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకోవాలని, అంతవరకు సుప్రీంకోర్టు వర్గీకరణ నిలుపుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ నాయకులు రేఖల సైదులు, మాల మహానాడు సంక్షేమ రాష్ట్ర సంఘం అధ్యక్షులు, మాల మహానాడు సీనియర్ నాయకులు అద్దంకి రవీందర్, జాతీయ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తెల్గమల్ల యాదగిరి, మాల మహానాడు రాష్ట్ర నాయకులు భూతం అర్జున్, మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ శంకరయ్య, మేకల కృష్ణయ్య, గండమల్ల శ్రీను, కల్గి వెంకన్న, కురుమేటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు ఓకేందా? మేము ఎలక్షన్లో మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం మా ధర్మం అని మేము చేస్తే, దేశం కోసం పోరాడడం అని మేము ఓటేసి గెలిపిస్తే, పాకిస్తాన్ ఉగ్రవాద దేశంలో దొరబడి ఉగ్రవాదులు మా జవాన్లను చంపిస్తే అది జవాన్ని మేము సమర్థిస్తే, ఇక్కడ మా కులస్తులను విడదీసి మోసాలు చేసి అంత వర్గీకరణ చేయడం న్యాయమేనా? మీ దేశం కోసం దేశం ఆగమై పోరాడుతుంటే వాళ్ళని చూడక ఇక్కడ వర్గీకరణ చేయడానికి ఏమైతే న్యాయం కాదు. ఈసారి మన ఎలక్షన్లో మోడీ గారిని 6 ఫీట్ల బందోదు ఓటు పూర్తాం. మేము ఒక్క ఓటు కూడా మా మాల ఓటు ఒక్క ఓటు కూడా ఆయనకి వేయం. మేము అర్థమైందా? ఖబర్దారు మోడీ గారు ఇట్లాంటి 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని వర్గీకరణ ఈ తెలంగాణ ఆంధ్రలో వర్గీకరణ ఏ దేశంలో ఎందుకు లేదా, ఏ రాష్ట్రంలో ఎందుకు లేదా? అంటే ఒక మందకుష్టమాంతకు వచ్చి నీ కాలు ముక్కంగానే నువ్వు ఆయనకు 20 రోజులు ఇస్తూనే ఉంటావా? ఈ నెల 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణను మాల మహానాడు నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. అది రాజ్యాంగ విరుద్ధం. కావున ఇప్పుడు ప్రభుత్వం మొట్టమొదటి చేయవలసిందంటే, మొట్టమొదటిగా జనాభా మాకు 15% ఉన్న రిజర్వేషన్ 30% పెంచాలి. ఆ తర్వాత కులగణన చేయాలి. ఆ తర్వాత రిజర్వేషన్ ఏమైనా పార్లమెంట్లో ఏమైనా ఉంటే దాన్ని పార్లమెంట్ తీసుకొని దాన్ని చేయాలి. కానీ చట్ట విరుద్ధంగా చేసి ప్రతి ఒక్క రాజకీయంలో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలి. ఇప్పుడు ఈరోజు తీర్పుని మేము తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో నిరసన చేయడం జరిగింది. కలెక్టర్ గారు వినతి పత్రం చేయడం కూడా జరిగింది. ఈ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ మండలంలోని కాల్వలో పూడికతీత పనులకు మోక్షం లభించింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఖర్చులతో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాల్వలో పేరుకుపోయిన పూడిక చెట్లను తొలగించే కార్యక్రమాలను చేపట్టారు. సోమవారం పానగల్ ఉదయ సముద్రం నుండి D40 సబ్ కాల్వ L1 కాల్వ పూడికతీత పనులను ప్రారంభించారు. చిన్న సూరారం, పెద్ద సూరారం గ్రామాలలో జేసీబీతో D40 కాల్వలో చేపట్టిన పనులను నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ మండలంలోనే కాలువలో పూడికతీత పనులకు మోక్షం లభించింది. రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఖర్చులతో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలువలో పేరుకుపోయిన పూడిక చెట్లను తొలగించే కార్యక్రమాలను చేపట్టారు. సోమవారం పాన్గల్ ఉదయ సముద్రం నుండి D40 సబ్ కాల్వ L1 కాల్వ పూడికతీత పనులను ప్రారంభించారు. చిన్న సూరారం, పెద్ద సూరారం గ్రామాలలో జేసీబీతో D40 కాలువలో చేపట్టిన పనులను నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బంగూరు లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడం జరుగుతుందని తెలిపారు. కాలువలలో పూడికతో పాటు కంప చెట్లు పెరగడంతో ఈ ప్రాంత రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో D39, 40 కాలువలలో పూడికతీత పనులను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పూడికతీత పనులు పూర్తయిన వెంటనే కాలువలకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పూడికతీత వలన చివరి భూములు రైతులు కూడా సాగునీరు అందుతుందని తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఈ పూడికతీత పనులు చేపట్టడంతో ఈ ప్రాంతం రైతులంతా హర్ష వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు సుంకం ధనలక్ష్మి, పెద్ద సూరారం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి యాదగిరి, యూత్ కాంగ్రెస్ నాయకులు కేవీఆర్ సతీష్, కాంగ్రెస్ నాయకులు ఎర్రమాద మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నరేష్ పటేల్, పురుషోత్తం, ప్రవీణ్ భిక్షం, లింగయ్య, కిన్నెర అంజీ, సోమిరెడ్డి, భిక్షమయ్య, నాగయ్య, పలువురు రైతులు ఉన్నారు. బైక్ మీద పోందా మీరు కూడా రాదు. నాగోల్లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో సిద్దిపేటకి చెందిన నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన సమల శ్రీనివాస్ జ్యోతిల కుమార్తె నిత్యశ్రీ వివాహానికి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుస్తై మంటలు, చీర, గాజులు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాగోల్లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో సిద్దిపేటకి చెందిన నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన సమల శ్రీనివాస్ జ్యోతిల కుమార్తె నిత్యశ్రీ వివాహానికి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుస్తమెట్టలు, చీర, గాజులు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా నిరుపేద ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, విజయలక్ష్మి, శ్రవణ్ గుప్తా, లక్ష్మీనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారామపురం గ్రామంలో సోమవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వీధి వీధి ర్యాలీతో తిరుగుతూ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో సోమవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వీధి వీధిన ర్యాలీతో తిరుగుతూ పచ్చదన పరిశుభ్రత కార్యక్రమం నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రతి ఇంటికి చెట్లను నాటుకోవాలని, చెట్ల ద్వారా వచ్చే ఆరోగ్యపరమైన లాభాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ఎంపీఓ గంజి ధనుంజయ, అంగన్వాడీ టీచర్ జీవాని, ఆశా వర్కర్ మొగలిపాక లావణ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది నాగరాజు, బుచ్చమ్మ, రేఖ తదితరులు పాల్గొన్నారు. పచ్చదనం ఆరోగ్యమే ఆరోగ్యమే. ఉంచాలి పరిసరాలను పరిశుభ్రంగా. ఇంటింటా మరుగుదొడ్డి ఇంటింటా మరుగుదొడ్డి ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రగతికి సోపానం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఆరోగ్యమే ఉంచాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలి. ఇంటికి మరుగుదొడ్లు ఫ్రైడే శుక్రవారం తొట్టు కట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు సోమవారం నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ మండల అధ్యక్షులు పోతపాక శంకర్ ఆధ్వర్యంలో నిరసన మరియు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పెరిక మునికుమార్ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చెవ్వల ఎస్సీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు సోమవారం నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ మండల అధ్యక్షులు పోతపేక శంకర్ ఆధ్వర్యంలో నిరసన మరియు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పెరిక మునికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చెవ్వెల బహిరంగ సభలో ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించారని, షెడ్యూల్ కులాలకు ఉపాధి అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల ఎస్సీ డిక్లరేషన్లో పొందుపరిచిన అన్ని హామీలను 100% అమలు చేస్తామని చెప్పి మోసపూరిత వాగ్దానాలతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారు ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ హామీలను అధికారణకు వచ్చి నేటికి 8 నెలలు కావస్తున్న ఎస్సీలకు ఎలాంటి హామీలు అమలు చేయకుండా నిద్రమత్తులో ఉన్నట్లుగా కనపడుతుందని ఈ ప్రభుత్వాన్ని బీజేపీ ఎస్సీ మోర్చా ఎంఆర్ఓల ద్వారా నిలదీస్తూ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు సమర్పించే విధంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5, 6, 7 తేదీలలో ఎంఆర్ఓ కార్యాలయ ఎదుట నిరసన మరియు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పోతపాక శంకర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింత ముత్యాలరావు, బాకీ నరసింహ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బింపంగిరామ్, మహేష్, కందుకూరి సుధాకర్, శ్రీకాంత్, కిరణ్ కుమార్, గాలి శ్రీనివాస్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు తారా, శాంతి స్వరూప్, విజయ్, రాజశేఖర్, నరేష్, చింతపల్లి ఎంకన్న, నాగేశ్వరి, కుమార్, శాంతి, శ్రీనివాస్, శరత్, దాసరి సాయి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ వెంటనే
వెంటనే ఎస్సీలకు రిజర్వేషన్లు 15% నుండి 18%కి వైఖరి ఎస్సీ డిక్లరేషన్ వెంటనే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేవెళ్లలో జరిగినటువంటి డిక్లరేషన్లు ఎస్సీల అభివృద్ధికి చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఒక ప్రణాళికను విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజులలోనే ఈ యొక్క డిక్లరేషన్లో ఉన్నటువంటి హామీలన్నీ కూడా మేము నెరవేర్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల అభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పి మోసపూరిత మాటలు చెప్పి తెలంగాణలో ఎస్సీల ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ నేటికి 240 రోజులు పైగా గడుస్తున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలనే మేము అమలు చేయమని భారతీయ జనతా పార్టీ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా ఎస్సీ మోర్చా నల్లగొండ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని ధర్నాను నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతోటి ఎస్సీలకు మాయమాటలు చెప్పి అమలు చేతగానటువంటి ఈ ప్రభుత్వం ఓట్లు దండుకోవడానికి కేవలం ఎస్సీ డిక్లరేషన్ పేరుతోటే గద్దెనెక్కి నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఎస్సీల పట్ల చిన్న చూపు చూపిస్తూ ఎస్సీ డిక్లరేషన్లో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం ఎస్సీల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో కనబడతా ఉంది. ఎస్సీ డిక్లరేషన్ పేరుతోటి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు చేవెళ్ల బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో డిక్లరేషన్ను ప్రకటించి నేటికి 8 నెలలు కావస్తున్నా ఎలాంటి సమీక్షలు పెట్టకపోవడం, ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయకపోవడం వల్ల ఎస్సీలకు సంబంధించినటువంటి అన్ని విధానాలలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల సంక్షేమం పట్ల, ఎస్సీల అభివృద్ధి కొరకు గత ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము నిర్వీర్యమైనటువంటి చర్యలు చేపట్టి ఎట్లాంటి అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆందోళనకు మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే అందులో భాగంగానే ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వము ఎస్సీల సంక్షేమాన్ని విస్మరించడమే కాకుండా ఎస్సీలకు న్యాయబద్ధంగా కేటాయించవలసినటువంటి బడ్జెట్ కేటాయింపులు కేటాయించలేదు. కేటాయించిన దాన్ని కూడా సద్వినియోగం చేయలేదు. సద్వినియోగం చేయకపోగా ప్రస్తుత బడ్జెట్లో 33,124 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ కేటాయింపులను ఒక్కసారి పరిశీలన చేస్తే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేటాయింపులలో ఉద్యోగుల యొక్క జీతభత్యాలు, కార్యాలయ మెయింటెనెన్సు, ఫీజు రియంబర్స్మెంటు, హాస్టళ్ల మెయింటెనెన్సు ఇట్లాంటి వాటికే ఈ బడ్జెట్ అల్లి సున్నకు సున్నగా అటువంటి మారినటువంటి పరిస్థితి. మరి ఎస్సీల సంక్షేమం కొరకు ఈ బడ్జెట్ ఉన్నదని ఎట్లా విశ్వాసంలోకి తీసుకోవాలి? ఎస్సీల జనాభాలో దామాషాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ జనాభా అనుగుణంగా కాకుండా జనాభాలో మైనస్ బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. కేటాయించిన బడ్జెట్ అయినా ఖర్చు పెట్టిరంటే అది కూడా లేదు. ఎస్సీ జనాభాలో 20% మంది విద్యార్థుల యొక్క విద్యా విధానం కొరకు ఈ బడ్జెట్ సరిపోతుంది తప్ప మిగతా ఎస్సీ 80% ఉన్నటువంటి సామాన్య ప్రజానీకానికి ఈ బడ్జెట్ ఎలాంటి ఉద్దేశం లేదు, ఎలాంటి సంక్షేమం లేదు. మరిగూడ మండలంలోని దామెర వేమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం
కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ నోట్ పుస్తకాలు, బ్యాగులు, పాఠశాలకు 15 మంది జాతీయ నాయకుల చిత్రపటాలను అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరం మాట్లాడారు. మరిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ నోట్ పుస్తకాలు, బ్యాగులు, పాఠశాలకు 15 మంది జాతీయ నాయకుల చిత్రపటాలను అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరం మాట్లాడుతూ కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ కస్తూరి అడిగిన వెంటనే పాఠశాల విద్యార్థులందరికీ నోట్బుక్లు పంపించారని, వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కస్తూరి ఫౌండేషన్ అనతి కాలంలోనే ఎంతో మంది పేద విద్యార్థులకు బాసటగా నిలిచి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కస్తూరి శ్రీచరణ్ చేస్తున్న సేవలు మరవలేనివని, తనలాంటి ఎంతో మందికి శ్రీచరణ్ ఆదర్శప్రాయులని, మార్గదర్శకులని వారి సేవలను కొనియాడారు. ఈ నోట్బుక్లు పంపిణీ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మహేష్, నరేందర్ రెడ్డి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ మరియు పాఠశాల ఉపాధ్యాయులు కొండ శ్రీను, వాలంటీర్ అమీనా, విద్యార్థులు జిల్లా శంకర్, నహీం, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక బస్టాండ్ సమీపంలో ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు కోసం ఒక్కరోజు ఉపవాస దీక్ష సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక బస్టాండ్ సమీపంలో ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఒక్కరోజు ఉపవాస దీక్ష సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని చెప్పుకొని గెలిచిన కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ డివిజన్ గురించి ఏం మాట్లాడకుండా కాలయాపన చేస్తూ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే జోక్యం చేసుకొని అతి త్వరలో రెవెన్యూ డివిజన్ కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఆయిలి సత్యయ్య, మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, గొట్టిపాముల శ్రీనివాసరాజు, పేరుపు ఐలయ్య, రెవెన్యూ డివిజన్ పోరాట కమిటీ సభ్యులు పసుపునూరి వీరేశం, ఎండి సలీం, కాముడికారి అశోక్, బేతి కృష్ణ, బెంగి నరసింహులు, బాంబే రవి, సముద్రాల సత్యం, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్దన్, సిపిఐ నాయకులు, వ్యాపారవేత్తలు, వివిధ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. అలాగే అయితేనేమి మా వ్యాపార సంస్థలు ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాయి. దాని గురించి రెవెన్యూ డివిజన్ తోటి ఈ మన ఆలేరు బ్రిడ్జి గురించి కూడా దానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. నరసింహ గారికి ధన్యవాదాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఇక్కడ కాబట్టి చెక్క వెంకటేష్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులు వారు ఈరోజు ఒకరోజు నిరాహార దీక్షను చేయాలని పార్టీ నిర్ణయిస్తే ఆయన చూసా తప్పకుండా నిరసన కార్యక్రమాన్ని మనం అనేక ఆందోళన చేస్తామనుకోండి, ఇలాంటి నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తే బాగుంటుందని పార్టీ భావించి అభిప్రాయం చెప్తే వెంకటేష్ గారు ముందుకు వచ్చి ఈ ఆలేరు కామ్రేడ్ కాబట్టి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మీకు తెలుసు ఈరోజు దీనికి సంబంధించినటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం ఇది దాదాపు నాకు తెలిసి 2 సంవత్సరాలుగా ఈ డిమాండ్ను ఎప్పుడూ ప్రస్తావన చేస్తున్నారు. కానీ ఈ 6-7 మాసాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార కేంద్రాలు, తర్వాత అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా ఈ ఆలేరు డివిజన్ కేంద్రాన్ని చేయాలనేటువంటి లక్ష్యం మీద ముందుకు వస్తున్నారు. దీనివల్ల ప్రయోజనాలు జరుగుతాయి అనుకున్నారు. ఈ డిమాండ్లను కూడా నువ్వు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన శిబిరానికి వచ్చి అక్కడ కార్యక్రమాలు చేస్తే మరి వచ్చి నువ్వు కూడా ఉపన్యాసం ఇచ్చినావు. అయ్యా మేము డివిజన్ చేయడానికి మా ప్రభుత్వం వస్తే తప్పకుండా మేము చేస్తాము, ఈ ప్రభుత్వం చేయకపోతే మేము చేస్తామని చెప్పిన హామీలు అన్నమాట. మీరు ఏదైతే చెప్పింది అమలు చేయండి. మేము కొత్త ప్రయోగాలు ఏం చేయటంలో కొత్త ఇట్లా ఏదైతే ఉందో టైం అంతా గడిచిపోతా ఉంది.
నెలలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంకా సంవత్సరాలు గడిచి అసలు మళ్ళీ మీ పదవి కాలం కూడా దగ్గరకు వస్తుంది. కాబట్టి మీరు స్పీడ్గా ఎలక్షన్ రాకముందుకే మీరు అనౌన్స్ చేయండి. మీరు ఎలక్షన్లో కనుక మీరు ముందే అనౌన్స్ చేసి ఆర్డర్ ఇప్పించకపోతే ఆలేరు నియోజకవర్గంలో ఉన్న ఈ డివిజన్ కావాలనే మండలాలు ప్రజలు అడుగుతారు, మిమ్మల్ని అడుగుతారు, ఏమంటే మీరు ఆలేరు డివిజన్ చేస్తున్నావు కదా, ఎందుకు అమలు చేయడం లేదు, మీరు ఎందుకు ఓట్లు వేయాలనే సమస్య కూడా వస్తుంది. మీకు ఆ ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది రాకుండా మీరు గమనించి వెంటనే ఆలేరు డివిజన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని వారికి విజ్ఞప్తి చేస్తాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకం ద్వారా చౌటుప్పల్ మున్సిపల్ కు నేరుగా 21 కోట్ల రూపాయలు కేటాయించినందుకు చౌటుప్పల్ మున్సిపల్ మండలం తరఫున నరేంద్ర మోడీకి సంబంధించిన మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ సోమవారం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకం ద్వారా చౌటుప్పల్ మున్సిపల్ కు నేరుగా 21 కోట్ల రూపాయలు కేటాయించినందుకు చౌటుప్పల్ మున్సిపల్ మండలం తరఫున నరేంద్ర మోడీకి సంబంధిత మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ సోమవారం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ గతంలో రూర్బన్ సిటీ ద్వారా చౌటుప్పల్ మండలానికి 100 కోట్లు ఇచ్చినందుకు మండల సమస్యలను చాలా పరిష్కరించుకోవడం జరిగింది. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టి హామీలు ఇవ్వకుండా నేరుగా నిధులు మంజూరు చేసి స్థానిక ప్రజల సమస్యలను తీరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని బీజేపీ నాయకులు కోరనైనది. ఈ కార్యక్రమంలో దుడల భిక్షం గౌడ్, ఆలె చిరంజీవి, బాతరాజు సత్యం, ఆలె నాగరాజు, ముత్యాల భూపాల్ రెడ్డి, కట్ట కృష్ణ, ఉడుగు వెంకటేశం గౌడ్, వనం ధనంజయ, కడారి ఐలయ్య, లగ్గోని పాండు, పక్కీరు శ్రీనివాస్ రెడ్డి, కాసుల వెంకటేశం, బడుగు ధనంజయ, తూర్పునూరు లక్ష్మణ్, మందుల బీరప్ప, కుండూరు దుర్గయ్య, చిల్వేరు రమాశంకర్, జిల్లా విజయ్ కుమార్, వెంకటేశం, జాల మల్లేష్, పగిల కిరణ్, బొడిగ శివ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో స్వచ్ఛదనం పచ్చదనం నిర్మించిన కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి గూడా వెంకటేశం ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో స్వచ్ఛదనం పచ్చదనం నిర్మించిన కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి గూడ వెంకటేశం ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ ఈ రోజు నుండి 9వ తారీఖు వరకు జరిగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఇళ్ల మధ్యన ఉండే నీటి గుంటలు, దోమలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గంజి ధనుంజయ్, పంచాయతీ కార్యదర్శి మౌనిక, ఏపీఓ ఇమాన్యుయల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంధం చంద్రకళ, ఐసీడీఎస్ సూపర్వైజర్ షమీంబి, సిఆర్పి లింగయ్య, ఐసీడీఎస్ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కొత్తగా వచ్చాను, ఫిబ్రవరిలో వచ్చాను. మరి వచ్చిన తర్వాత మన గౌరవ కలెక్టర్ గారు ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్కి అంటే దానికంటే ముందే మండల పరిషత్ అధ్యక్షులు పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ప్రత్యేక అధికారిగా నన్ను గౌరవ జిల్లా కలెక్టర్ గారు నియమించారు. మనం జూలై 3 వాళ్ళ పదవి విరమణ వాళ్ళ పదవి కాలం పూర్తి కాగానే తీసుకున్నాము. ఆ రోజు ఇక్కడ జిల్లా మన ఈ మండలానికి ప్రత్యేక అధికారిగా అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నాను. మండల ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు స్ట్రేట్ యాక్ట్ మెనాస్ అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ సిగ్రిగేషన్ గార్బేజ్. అంటే ఇక్కడ మనం కుక్కల యొక్క బెడద లేకుండా చూసుకోవాలి, వీధి కుక్కలను నివారించేటటువంటి కార్యక్రమం కూడా చేయమన్నారు. సో అది కూడా మనకి ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఉంది.
గార్బేజ్ సీగ్రిగేషన్ అనేటువంటిది మనం ఇళ్ళ నుంచి చెత్త ట్రాక్టర్లో చేస్తాం కదా, అది ఎట్లా పడితే అట్లా వేయకుండా ఇంటి దగ్గరనే తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మనమే 2 డబ్బాలు మనకు గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చారు. ఒకటి గ్రీన్ కలర్ ఉంటుంది, ఒకటి బ్లూ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ దాంట్లో తడి చెత్త, బ్లూ కలర్ దాంట్లో పొడి చెత్త వేస్తూ దానికి సపరేట్ చేసి ఇంటి దగ్గరే సీగ్రిగేషన్ చేసి అంటే సపరేషన్ చేసి మనం గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి అందించాలనేటువంటిది ఒకటి ముఖ్యమైనటువంటిది గుర్తు చేస్తున్నాం. అట్లాగే మనకు ఇంగ్లీష్ మళ్ళీ దానికి తెలియాలి మనం అన్ని గృహాల నుంచి వేరు చేయబడినటువంటి వ్యర్థాలను సేకరించి ఇప్పటికే జారీ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం మనకు ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి షెడ్ ఉన్నది, మనకు సీగ్రిగేషన్ షెడ్ అన్నది. ఆ షెడ్లో కాంపోస్ట్ తయారు చేయాలనేటువంటిది మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే పాఠశాలల్లో పారిశుద్ధ్యం, కాంపోస్ట్ తయారు అర్థం కాదు, వర్మీ కాంపోస్ట్ ఎరువు తయారు చేసేటటువంటిది. వర్మీ ఎరువు అనేది మన ఈ తడి చెత్త నుంచి తయారు చేస్తాం. సో దానికోసం మన తడి చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి ఇస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని వర్మీ కాంపోస్ట్ ఎరువు తయారు చేస్తారు. మనకు 40-45 రోజులల్లో దాన్ని మురిగేటట్టు చేసి దాన్ని అది మనకు ఎరువు తయారవుతుంది అన్నమాట. అట్లాగే పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తోటల పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల మీద ప్రసంగం మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ఇక్కడ పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. వాలంటీర్లు మరియు వెక్టార్ వ్యాలీలను ఆహ్వానించండి. అంటే ఈ కార్యక్రమానికి ఎవరైనా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఉంటే కూడా మనల్ని ఆహ్వానించమంటున్నారు. మనకి ఈ వర్షాకాలం సీజన్లో బాగా మీకు తెలియనిది ఏం కాదు, ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నటువంటి ప్రదేశంలో దోమ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దోమలు నిల్వ ఉండేటటువంటి ప్రదేశాలు లేకుండా చేసుకోవాలి. అంటే ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ కావద్దు, గుంతలలో నీళ్ళు ఆగకుండా. మనం ఎక్కడ నీళ్ళు ఆగినాయి రోడ్ల మీద అంటే దాన్ని ఎక్కడ నుంచి కట్ చేస్తే ఎటన్నా మూరలోకి వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి. ఇంకోటి మన ఇళ్లల్లో వాడని టైర్లు. ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో తీసుకువచ్చారని అన్నారు. ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా వర్గీకరణకు చట్టభద్రత వచ్చిందన్నారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మరింత వెనుకబడిన కులాలకు విడివిడిగా కోటాలు ఇచ్చుకోవడానికి అనుమతించడం సానుకూలమైన అంశమని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. బీసీలలో కూడా అత్యంత వెనుకబడిన కులాలు కడు పేదరికం అనుభవిస్తున్నాయని అన్నారు. రిజర్వేషన్ల ఫలితాలు అన్ని వర్గాలకు దక్కాలంటే బీసీలలో వర్గీకరణ చేపట్టాలని కోరారు. ఈ వర్గీకరణను స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లకు వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. బీసీ ఎస్టీ వర్గీకరణలో శాస్త్రీయంగా చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం పట్ల స్వాగతిస్తున్నామని అన్నారు. రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ అమలు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. కొన్ని జిల్లాలలో గతంలో భర్త బ్యాంకులలో వ్యవసాయ అవసరాల కోసం రుణం తీసుకుంటే భర్త చనిపోయాడనే పేరుతో రుణమాఫీ కావడం లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, మెదరమెట్ల వెంకటేశ్వరరావు, నగరపు పాండు, కోటగోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఎస్సీల్లో కేటగిరీలను బట్టి వర్గీకరణ చేయడం సమంజసమే, రాజ్యాంగబద్ధమే అని స్పష్టంగా తీర్పు ఇచ్చింది. గతం నుండి కూడా బీసీల్లో కూడా కేటగిరీస్ ఉండాలనేది చర్చ నడుస్తోంది. బీసీలు అందరూ ఒకే ఆర్థిక సామాజిక స్థాయిలో లేరు. దాంట్లో సమాజంలో గౌరవంగా ఉన్నవాళ్ళు ఉన్నారు,
బాగా హీనంగా చూడబడే బీసీలు కూడా ఉన్నారు. కాబట్టి బీసీలు కూడా ఆ స్పష్టత ఉండాలనేది చాలా కాలంగా డిమాండ్ ఉంది. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉండగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ విద్యా ఉద్యోగాల్లో కేటగిరీ తీసుకొచ్చారు బీసీల్లో ఎంబీసీలకు. కానీ దాన్ని పొలిటికల్ రిజర్వేషన్స్గా మార్చలేదు. రాజకీయ రిజర్వేషన్లు అయితే బీసీలకు ఉన్నాయో లోకల్ బాడీస్లో దాంట్లో వర్గీకరణ లేదు. మేము గతం నుండి డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా బీసీల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉండాలి, రాజకీయ రిజర్వేషన్లు కూడా అవి పాటించబడాలని. అట్లాగే ఇటీవల తెలంగాణలో పెద్ద ఉద్యమం నడిచింది. ఎస్టీల్లో లంబాడీలను ఎస్టీల నుంచి తీసివేయాలి అనే డిమాండ్ తోటి కొన్ని సంఘాలు ఆందోళన చేసినాయి. అవి వాళ్ళ అనైక్యతకు దారితీస్తాయి, రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. కాబట్టి అట్లాంటి సమస్యను కూడా సామరస్యంగా పరిష్కరించే దానికోసం పరస్పర చర్చలు జరగడం అవసరమని మా పార్టీ భావిస్తాము. రాబోయే కాలంలో ఈ కులాల మధ్య ఈ వర్గీకరణలు, ఏబిసిడీలు ఇట్లాంటి సమస్యలు చాలా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని శాస్త్రీయంగా ఆలోచించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల రుణమాఫీ పథకం అమలు చేస్తున్నారు, సంతోషం. ఈ అమలుని మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు 2 లక్షల లోపు ఎకరాలకి ఎడమ కాలువ పైన లిఫ్టులు ఏర్పాటు చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పేసి ఆయకట్టు మొత్తం కూడా విస్తరించి ఫైనల్ చేయడం అనేది జరిగింది. లిఫ్టులన్నిటిని కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగానే నడిపిస్తాం. ఆ మెయింటెనెన్స్ కానీ తర్వాత ఆపరేటర్లు కానీ మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుని ఏ విధంగానైతే నడిపిస్తున్నామో ప్రభుత్వమే అదే రకంగా దాంట్లో అంతర్భాగంగానే వీటిని మెయింటైన్ చేస్తామని చెప్పి ఆనాటి ఒప్పందం. కానీ ఆనాటి ఒప్పందాన్ని ఉల్లంఘించడం అనేది జరిగింది. గత ప్రభుత్వం మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి అన్నారు. వాళ్ళు ఏదో రిపేర్ల కొన్ని డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆపరేటర్ల జీతభత్యాలు కానీ రిపేర్లు కానీ మధ్య మధ్యలో వచ్చే రిపేర్లు రైతులకు వదిలేస్తున్నారు. దానివల్ల ఏంటంటే 40,000 ఎకరాలకి నీళ్ళు అందుతున్నాయి. సుమారు 80 నుంచి 1,00,000 ఎకరాలకు అందాలి. ఈ ప్రభుత్వానికి కూడా మొన్ననే ఈ మధ్యనే చెప్పడం అనేది జరిగింది. మీరు కూడా ఎన్నికల్లో వాగ్దానం చేశారు, దానిపైన ఉద్యమం కూడా నడిపించారు. కాబట్టి ఏంటంటే ఈ లిఫ్టులన్నీ కూడా ప్రభుత్వమే వాళ్ళ హ్యాండ్ఓవర్లోకి తీసుకొని బాధ్యత తీసుకొని నడిపించాలి. ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నాయన్నీ కూడా ప్రాజెక్టులు అంతర్భాగంగా నడపాలనేది మేము కోరుతున్నాం. దానిపైన మరొక ఉద్యమం. హెడ్లైన్స్ మరోసారి. వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువ చెట్లు పెంచాల్సిన అవసరం ఉందన్న రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. స్వచ్ఛదనం పచ్చదనంతో పేటను పరిశుభ్రం చేయాలన్న మున్సిపల్ చైర్పర్సన్ పెర్మాల అన్నపూర్ణ. ధరణి పెండింగ్ ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 10న ఎస్టీ ఏబిసిడీల వర్గీకరణపైన రౌండ్ టేబుల్ సమావేశం. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమన్న మాదిగ జర్నలిస్టులు పాల్వాయ్ జానయ్య, కందుకూరి యాదగిరి. నూరు భాషా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఘన సన్మానం. చదువుకు పేదరికం అడ్డురాదన్న ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు. రాష్ట్ర స్థాయిలో 4వ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు నిర్వహించిన పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 4 విద్యార్థులు ఎంపిక. ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టిన ఉపాధ్యాయులు. దేశ అభ్యున్నతి కోసం బీజేపీ పార్టీని మాల మహానాడు గెలిపిస్తే నేడు వర్గీకరణ పేరిట మాకు అన్యాయం చేశారన్న జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి. ప్రత్యేక్ ఫౌండేషన్ సహకారంతో కాలువల పూడికతీత పనులకు మోక్షం. పేద వైశ్య అమ్మాయి పెళ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూత.
సీతారాంపురం గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం. కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్బుక్లు, బ్యాగులు పంపిణీ. ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఒక్కరోజు ఉపవాస దీక్ష. చౌటుపల్లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రత్యేక అధికారి గూడ వెంకటేశం. ఎస్సీ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.